పెళ్లి ఘనంగా నిర్వహించాలని ఆ అన్నయ్య ఓ తపన. ఈరోజు ఆ కుటుంబంలో పెళ్లి జరిపించాలని చెప్పేసి అన్నయ్య దగ్గరుండి ఏర్పాట్లు చేసే పరిస్థితి. అందులో భాగంగా ఒక పక్క బాజా బంతీలు. ఒక పక్క బంధుమిత్రులు, చుట్టాలతో అయితే ఈ పెళ్లి సందడైతే నెలకొంది ఈ ఇంట్లో. అందులో భాగంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఈరోజు పెళ్లి జరగవలసిన ఇంట్లో ఆ కుటుంబంలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. మరి కాసేపట్లో తమ్ముడు పెళ్లి ఘనంగా చూడాలి, కనులారా ఆనందించాలని చెప్పేసి ఆ అన్నయ్యతో పడిన తపన అంతా ఇంత కాదు. ఈరోజు ఆ కుటుంబంపై విధి కన్నెర చేసింది. ఆ కన్నెర చేసే భాగంలో ఆ అన్నయ్యనైతే ఈ కుటుంబంలో లేకుండా చేసే పరిస్థితి కనిపించింది. అసలు ఈరోజు ఆ కుటుంబంలో ఏం జరిగిందనేది పాటు మనతో పాటు బంధువులు ఉన్నారు. బంధువుల మాటలు ఒకసారి విందాం. సార్ చెప్పండి, అసలు అన్నయ్య తమ్ముడు పెళ్లి ఘనంగా నిర్వహించాలని వచ్చాడు హైదరాబాద్. ఈరోజు అసలు ఏం జరిగింది? వాళ్ళ తమ్ముడు పెళ్ళి సార్. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు. ఒక పెద్దోడికి పెళ్ళి అయిపోయింది, రెండోడికి 1 ఇయర్ అవుతుంది పెళ్ళి అయ్యి. ఈలోపు ఏమైందంటే ఈ చిన్నోడికి కూడా సంబంధం సెట్ అయింది. ఈరోజు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. బంధుమిత్రులందరూ మేము అలా మా చిన్నన్నగారు అబ్బాయి అతను ఇలాగ అందరం వచ్చి ఇక్కడ సరదాగా ఉన్నాము. ఆయన మరి లైటింగ్లు అంతా ఉంటాయి కదా పెళ్ళిళ్ళు అనేసరికి ఆ పైకి వెళ్ళాడు. ఏమైందో మరి ఎలక్ట్రికల్ షార్ట్ వల్ల అతను చనిపోయాడు సార్. మా దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోయాడు. మేము ఇంకెంతకన్నా చెప్పలేము సార్. బంధుమిత్రులు పెళ్ళికని వచ్చి ఈ రోదంలో ఉన్నారు సార్. ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడు, ఎక్కడుండేవాడు? సాఫ్ట్వేర్ హైదరాబాద్ సార్. 1 ఇయర్ అవుతుంది ఆయనకు పెళ్ళి అయ్యి. అంతే సార్. మరి ఇంకేం చెప్పడానికి ఒక మాట కూడా రావడం లేదు సార్. ఇదే విషయంపై మాజీ ఎక్స్ సర్పంచ్ అయితే ఉన్నారు. అసలు ఏం జరిగింది సార్? ఈ పెళ్ళి అంటే విషాదం, గ్రామాల్లో కూడా అయితే విషాదచారి తలుపుకునే పరిస్థితి. ఈరోజు ఆ అబ్బాయికి ఏం జరిగిందంట? పెళ్ళి సందడిలో ఉంటుండగా మార్నింగ్ 5 గంటలకు లేచాడు. 5 గంటలకు లేచి స్నానం గట్రా చేసుకుందామని పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళేటప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలియదు. అక్కడ లైటింగ్ కట్టి ఉండడం అయితే జరిగింది. ఆ లైటింగ్ కట్టేటప్పుడు మేము 5:30 అయ్యేసరికి మేము అక్కడికి వచ్చాము. ఆయనకి బతికుంటాడేమో అనేసి అనుకున్నాం. అప్పటికే చేతులతో ఆ వైర్ అనేది పట్టుకొని ఉన్నాడు. మేము ఆల్రెడీ అదే 108కి కూడా వచ్చింది. వాళ్ళు చూసి ఆయన చనిపోయారు, కానీ కష్టం అని చెప్పారు. చెప్పిన తర్వాత పోనీ ఏమైనా అవకాశం ఉంటుందేమో అని మేము శ్రీకాకుళం కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ కూడా పుషప్ చేశారు, పిఎంసి చేశారు. చేసినప్పుడు కూడా వారు ఫార్మాలిటీగా చేశారు. అయినప్పుడు కూడా ప్రయోజనం లేదని చెప్పారు. అక్కడి నుంచి రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి పోస్ట్మార్టం చేసి. అసలు ఈ గ్రామంలో ఆ ముగ్గురు అన్నదమ్ములు అందరితో సరదాగా ఉంటారని, మంచి కుటుంబ సభ్యులని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. దీనిపై మీరేమంటారు? వ్యక్తిగతంగా ఎటువంటి కల్మషం లేని మనుషులు, ఫ్యామిలీ చాలా మంచోళ్ళు. అందులో చాలా మంచోడు, కలిపికట్టుగా అందరితో సరదాగా తిరుగుతాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు జీవోత్సవమై వచ్చినందుకు మేము. వాళ్ళ తల్లిదండ్రుల నేపథ్యం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? ఆయన మా చిన్నన్న ఎక్స్ సిఆర్పిఎఫ్ రిటైర్ అయిపోయారు. పిన్ని ఇంటి దగ్గర హౌస్ వైఫ్ అని. వాళ్ళు పిల్లల్ని మంచి ముద్దుగా పెంచుకున్నారు. అలాగే పెద్దోడికి మ్యారేజ్ చేశారు. రెండోడికి ఇప్పుడు చనిపోయిన అబ్బాయికి కూడా నిరుడే మ్యారేజ్ అయింది. మూడోడు కూడా మ్యారేజ్ అయిపోతే మంచి దీనిగా ఉందాం అనేసి అనుకున్నారు, హుందాగా ఉందాం అనుకున్నారు. దాన్ని మనకు విషాదాన్ని మిగిల్చింది. పెద్దోడికి కూడా మ్యారేజ్ అయ్యిందంటారా? పెద్దోడికి కూడా మ్యారేజ్ అయిపోయింది. ఓ పాప. పెద్ద మీరు చెప్పండి, వాళ్ళ బంధువులుగా అయితే ఈరోజు అయితే సరదాగా ఈరోజు బంధుమిత్రులు ఇంటి వాతావరణం చూస్తుంటే చక్కటి పెళ్లి సందడి వాతావరణం అయితే కనిపించింది. ఈరోజు ఆ ఘటన జరగడంతో అయితే మొత్తం గ్రామంలో ఎలాగైతే పరిస్థితులు ఏర్పడ్డాయి? అంతా గ్రాండ్గా జరుపుకుందామనే సంతోషం మీద అందరూ కుటుంబ సభ్యులల్లా వచ్చినారు సార్. వచ్చి అంతా జరిగిపోయిన వాళ్ళు ఈ లోపు ఏం చేసినారంటే కిందని సతీష్ గారు కనబడలేదని ఒక సినిమా వెతకడం జరిగింది. వాళ్ళ వైపు వెళ్ళింది పైకి వెళ్ళి చూసేసరికి వాళ్ళ మాయ అని కేకేసేసరికి మాయ గారు కరెంటు విద్యుత్ ఆపడం జరిగింది. దాన్ని బహిష్కరించి అందరం చూసి బొల్లు అని వెళ్ళడం అయింది. అంతకంటే మరి ఏమీ చెప్పలేను. మా విషాదం, మా సొంత మా మేనళ్ళు, మరి అది జరిగిపోయింది. మరి ఏంటి అంతకంటే మేము ఏమి చెప్పలేము. అసలు ఈరోజు ఈ కుటుంబంలో చూసుకుని మంచి కుటుంబం అని అనుకుంటున్నారు అందరు, చాలా మంది వరకు అయితే. ఈ ముగ్గురు అన్నదమ్ములు మంచిగా ఉంటారని, ఒకరితో మంచిగా సంబంధాలతో ఉన్నాయి. ఈరోజు తమ్ముడు పెళ్లి ఘనంగా నిర్వహించాలని అయితే అన్నయ్య చూసే పరిస్థితి. ఈరోజు ఆ లగ్నం ఎన్ని గంటలకి, అసలు ఏం జరిగింది? 11:49 59 నిమిషాలకి పెళ్ళి.
నైట్ టైంలోన ఈ శుభంగా అందరం సరదాగా చేసుకుందామని ఈ కార్యక్రమానికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock 4:30 లేచినారు. లేచి స్నానం చేసి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి అక్కడ బట్టలు ఎండేస్తుండగా అక్కడ వైర్లు ఈ సర్క్యులేషన్ వైర్లు అనేది అది చూసుకోలేదు ఆ అబ్బాయి. చీకటిగా ఉంది, లైట్ పైన వెళ్తులేదు. దాని కారణంగా ఈయన బట్టలు వేస్తుండగా ఇది ఏమైందో మరి దానికి కారణం మనకు తెలియదు. ఈ చేతిలో కుడి భాగం చేతిలో వైర్ ఉండిపోయింది. వైర్ ఉండిపోవడం వల్ల మనం చూడలేదు. ఆమె రమణారావు పొన్నాడు రమణారావు. అయితే అందరం మేము కిందనే చూస్తున్నాం కానీ తప్ప అందరూ ఫోన్లు కాంటాక్ట్ చేస్తాను తప్ప కానీ ఎవరు కూడా పైకి వెళ్ళలేదు. ఒక 15 minutes 10 minutes మేము అబ్జర్వేషన్లో లేము. ఆయన చూడలేదు. ఆయన చూడకపోవడం వల్ల ఆ మిస్సెస్ వెళ్ళి చూసేసరికి ఈలోపు మా అయ్య గారు అన్నదమ్ములు అందరం వెళ్ళేసరికి ఈలోపు విషాదం ఎంచుకోవచ్చు. లతా గారు. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే విజయనగరం జిల్లా సంతకవేట మండలం మిత్తివలస గ్రామం అయితే ఉందో రమణమ్మ లత అయితే మాత్రం వాళ్ళ రమణారావు దంపతులకు అయితే వాళ్ళకి ముగ్గురు మగపిల్లల సంతానం అయితే ఆయన అయితే ఎవరైతే తండ్రి అయితే ఉన్నారో రమణారావు ఆయన ఎక్స్ ఆర్మీ రిటైర్ అయిపోతే ప్రజెంట్ అయితే ఇంట్లో ఉండే పరిస్థితి. అందులో భాగంగా వీళ్ళు ముగ్గురు కుమారులు అయితే చక్కగా చదివించి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే పరిస్థితి. హైదరాబాద్లో స్థిరపడి అయితే మాత్రం మంచిగా సెటిల్ అయ్యే పరిస్థితి కనిపించింది. ఏదైతే ముగ్గురు పిల్లలు ఉన్నారో పెద్ద అబ్బాయికి అయితే మ్యారేజ్ అయింది ఇదివరకే. చిన్న అబ్బాయి ఎవరైతే మన కళ్ళ ముందు ఇది ఈ సంఘటన జరిగిందని చెప్పి చనిపోయాడు ఆ అబ్బాయికి అయితే కిందటి సంవత్సరం మ్యారేజ్ అయ్యింది. ఈరోజు అయితే ఆ తమ్ముడికి ఘనంగా పెళ్లి చేసి మంచిగా ఏర్పాట్లు చేసే పరిస్థితి కనిపించింది. ఏదైతే హైదరాబాద్లో ఉంటూ తమ్ముడు పెళ్ళి అయితే ఉందని చెప్పేసి అయితే గత 4 రోజుల క్రితం అయితే ఇక్కడ రావడం జరిగింది. అందులో భాగంగా ఇద్దరు అన్నదమ్ములు ఆ చిన్న తమ్ముడు కోసం అయితే మాత్రం ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేయాలి, మంచిగా జరపాలని చెప్పేసి అయితే ఆ కుటుంబాలు మంచిగా చూడాలని చెప్పేసి అయితే మాత్రం ఆ అన్నీరు వచ్చి ఇక్కడ దగ్గరుండి ఏర్పాట్లు చేసే పరిస్థితి. ఏదైతే ఆ విధి అయితే కుటుంబంపై కన్నెర చేసిందో ఈరోజు ఎవరైతే అన్నయ్య తోడుగా ఉన్నారో ఆ రెండో అన్నయ్యని అయితే మాత్రం విధి కన్నెర చేసి ఈరోజు విద్యుత్ఘాత రూపంలో ఏదైతే పెళ్ళికైతే ఏర్పాట్లు చేశారో సీరియల్ లైట్లు కానీ మంచి మంచి డెకరేషన్తో అందులో భాగంగా ఇంటిపైకి అయితే డెకరేషన్తో లైటింగ్తో కట్టారు. ఏదైతే తెల్లవారుజామున 5వ గంటకైతే స్నానం చేసే పైకి వెళ్ళే తరుణంలో అక్కడ కరెంట్ సప్లై ఉండడంతో చూసుకోకుండా అయితే తడి బట్టలు ఆరేయడం ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఆ కరెంటు విద్యుత్ఘాతంగా అయితే మాత్రం ఆ చనిపోయే పరిస్థితి. వెంటనే వాళ్ళ మిస్సెస్ చూసి వాళ్ళ మాయగారికి చెప్పడంతో వెంటనే పరుగున వెళ్ళైతే ఇంకా బతికుంటాడేమో ఆశతో అయితే మాత్రం హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్ళగానే డాక్టర్ ఒకటే చెప్పారు అబ్బాయి చనిపోయాడని చెప్పారు. ఏదేమైనా ఇలాంటి కుటుంబాల్లో ఈ గ్రామంలో ఇటువంటి సంఘటన చేసుకోవడం ఒక పక్క పెళ్లి బాజా బంతిలు మరికొద్ది క్షణాల్లో పెళ్లి కాబోతున్న తరుణంలో ఇటువంటి ఇంట విషాదం చోటు చేసుకోవడంతో ఒక గ్రామస్తులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు విషాద ఘటన చోటు చేసుకునే పరిస్థితి. ఇది బాధాకరమైన విషయం. సంతకవేట మండలం సురేష్ RTV.